జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ మాట వింటే కొంతమందిలో ఎనలేని ఆనందం, మరికొంతమందిలో దేశం ఏమైపోతుందా అనే భయం పుట్టుకొస్తోంది. అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నిజంగా ఏం జరుగుతుందో ఓసారి ఊహించే ప్రయత్నం మనం కూడా చేద్దాం. కలలో కూడా ఊహించని విధంగా రాహుల్ గాంధీ గనక ప్రధానమంత్రి అయితే దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముందుగా కేబినెట్ కూర్పులోనే స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది. ఎవరు ఎప్పుడు అవినీతికి పాల్పడతారో తెలీదు. ప్యాంటుకు తెలియకుండా షర్టును లాగేసే ఉద్దండులు ఉన్న పార్టీ అది. పథకాల నుంచి పరిశ్రమల దాకా అవినీతి కుంభకోణాలకు తెరలేపే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలానే పుట్టుకొస్తారు. ఒకప్పుడు రాజీవ్ గాంధీ ఒక ప్రసంగంలో తాము 100 రూపాయలు పంపిస్తే ప్రజలకు చేరేసరికి అది 15 రూపాయలకు చేరుతుందన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం కోసం ఏర్పడింది కాదు. అందులో ఉన్న నాయకుల ప్రధాన లక్ష్యం కూడా ఒక్కటే, డబ్బులు సంపాదించుకోవటం, తన వారసులను రాజకీయాల్లోకి తీసుకురావటం. అందుకే అవినీతి అంత స్థాయిలో పెరిగిపోయింది. ప్రభుత్వ పథకాల విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పథకాలను అమలు చేస్తోందో అందరికీ తెలుసు. మహిళలకు ఉచిత బస్సు పథకం తప్ప మరే పథకము అమలు కావట్లేదని విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. అన్ని అమలైతే ఖజానా సరిపోదు. ఇక రాహుల్ గాంధీ గనక ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. అందులో పేద మహిళలకు ఏడాదికి 1,00,000 రూపాయలు ఇస్తామని పార్టీ ప్రకటించింది. అంటే దేశంలో దాదాపుగా 20 కోట్ల మంది మహిళలు ఈ పథకానికి అర్హులయ్యారనుకున్నా ఒక్క పథకాన్ని అమలు చేసేందుకే ఏడాదికి 20 లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఇక మిగిలిన పథకాలన్నీ అమలు చేస్తే భారతదేశాన్ని అమ్ముకున్న ఖజానా మాత్రం సరిపోదు. పథకాలకే డబ్బులు లేకుంటే ఇక అభివృద్ధి మౌలిక సదుపాయాలు ఎక్కడివి? ఇప్పటి వరకు ఉన్న రోడ్లే రాబోయే 5 ఏళ్లు వాడుకోవాల్సి ఉంటుంది. రోడ్లపై గుంతలున్నా, నీళ్లాగినా చూసి చూడనట్లుగా ఉండాల్సిందే తప్ప అడగటానికి కూడా వీలుండదు. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేకపోయినా రాహుల్ గాంధీ స్వయంగా ప్రజలకిచ్చిన హామీ ఒకటి ఉంది. అదే వెల్త్ డిస్ట్రిబ్యూషన్. అంటే దేశ సంపద అంతటా రాహుల్ ప్రభుత్వం స్కాన్ చేస్తోంది. మంగళసూత్రాల నుంచి మొలతాడు వరకు అన్ని లెక్కగడతారు. ఎక్కువ సంపద ఉన్నవారి నుంచి ప్రభుత్వం ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనే పేరుతోనో మరే ట్యాక్స్ పేరుతోనో మన నుంచి లాక్కోవటం మొదలు పెడుతుంది. ఇంట్లో ఎవరైనా మరణిస్తే అతను సంపాదించిన ఆస్తిలో 55% ప్రభుత్వానికి దక్కటమే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. అంటే ఇప్పటి నుంచే ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఆ బాధతో పాటు దీనికోసం కూడా ఏడవాలన్నమాట. ఇక ఈ ట్యాక్స్ల పేరిట ప్రభుత్వాలు లాక్కున్న డబ్బునంతటా దేశంలో తొలి ప్రాధాన్యం ఉన్న వారికి ముందుగా పంచుతారు. కాంగ్రెస్ దృష్టిలో దేశంలో తొలి ప్రాధాన్యత ఎవరికుందో అందరికీ తెలిసిందే. 2006లో మన్మోహన్ సింగ్ స్వయంగా ప్రకటించారు. ఇక సంపదను లాక్కున్న తర్వాత వారికి తృప్తికరంగా పంచగా మిగిలింది మనకు విదిలిస్తారన్నమాట. ఈ ఒక్క హామీ చాలు అందరూ బికారీలుగా మారటానికి. అప్పుడే కదా ప్రభుత్వాలు చెప్పినట్లుగా ప్రజలు వింటారు. అందుకే కాంగ్రెస్ ఈ హామీని గుప్పిస్తోంది. ఇక దేశ పరిపాలన విషయానికి వస్తే రాహుల్ గాంధీ ప్రతి వీకెండ్కి పార్టీలకు తప్పనిసరి వెళ్తారు. ఇక జీవితంలో ఏదో సాధించినట్లుగా ప్రతి నెలకు ఒకసారి థాయిలాండ్ టూర్ తప్పనిసరి. 4 వీకెండ్లు ఒకరోజు థాయిలాండ్ ట్రిప్కి సెలవులు తప్ప మిగిలిన రోజులన్నింటిలోనూ తప్పనిసరిగా రాహుల్ గాంధీ పనిచేస్తారు. అతను ట్రిప్కి వెళ్ళినప్పుడు దేశం ఏమైపోయినా పట్టించుకోడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని నాడు అల్లకల్లోలం చేసింది. దేశ ఆర్థిక రాజధానిపై పాకిస్తానీ ఉగ్రవాదులు దాడి చేసి 165 మందికి పైగా ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు. ఆ రోజు రాత్రంతా ముంబై వీధుల్లో భయానక వాతావరణం నెలకొంది. భద్రతా బలగాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటం ఆలస్యమవుతోంది. ఈ సమయంలో రాహుల్ గాంధీ నాడు ఎంపీగా ఉన్నారు. అందులోనూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుమారుడు. అతను ఆదేశించారంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సైతం తప్పుపట్టలేరు. అటువంటి సమయంలో ఉగ్రవాద దాడులపై వెనువెంటనే స్పందించి భద్రతా బలగాలను ముంబైకి పంపించే అవకాశం ఉండేది. అదే గనక చేసుంటే ఇప్పటికీ రాహుల్ గాంధీ ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్న వీరుడని చెప్పుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఆ దాడి జరుగుతున్న సమయంలో రాహుల్ పార్టీలో ఉన్నారు. పార్టీ మొత్తం అయిపోయాక తీరిగ్గా ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? భారత్ అతిపెద్ద దేశమని, ఇంత పెద్ద దేశంలో అక్కడక్కడ ఉగ్రవాద దాడులు సహజమని తాపీగా చెప్పారు. దీంతో నివ్వెరపోవటం విలేకరుల వంతైంది.
ఇక మన దేశం ఇప్పటికే చంద్రుడిపై రోవర్ను పంపింది. మరికొన్నేళ్లలో చంద్రుడిపై మానవుడిని పంపటానికి మిషన్ను సైతం ఇస్రో చేపట్టింది. ఇక భవిష్యత్తులో ఇటువంటి మిషన్లను కలలో కూడా ఊహించిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న మిషన్లో సైతం వదులుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా శాస్త్రవేత్త మిషన్ కోసం కష్టపడి పనిచేస్తే వారికి నంబి నారాయణకు జరిగినట్లే జరుగుతుంది. భారత్కు క్రయోజెనిక్ ఇంజిన్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నంబి నారాయణ్ను అన్యాయంగా గూఢచర్యం కేసులో ఇరికించిన చరిత్ర అందరికీ తెలుసు. దీని వెనక ఎవరున్నారన్నది ఇప్పటికీ నిరూపితం కాలేదు. కానీ నాడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో విలువైన శాస్త్రవేత్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. అటువంటి వ్యక్తుల్లో నంబి నారాయణన్ ఒకరు. కానీ అతడిని కాపాడటం అటుంచితే కాంగ్రెస్ చూస్తూనే ఉండిపోయింది. అతని అరెస్ట్ వెనుక అమెరికన్ గూఢచార సంస్థ CIA ఉందని అందరూ భావిస్తున్నారు. విదేశీ నిఘా సంస్థలు భారత్లో ఇంతటి దారుణాలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. ఇందుకోసం ఆ పార్టీకి డబ్బులు సైతం అందుంటాయని పలువురు ఆరోపిస్తున్నారు. అణ్వస్త్ర ఆయుధాలు సైతం మొదటి పరీక్ష తర్వాత అమెరికా భయంతోనే నాడు ఇందిరాగాంధీ పరీక్షలను ఆపివేశారన్నది అందరికీ తెలుసు. సో రాహుల్ గాంధీ గనక ప్రధాని అయితే భారత్లో సైంటిస్టులంతా గోళీలు ఆడుకోవాలే తప్ప మిషన్లు చేపట్టకూడదన్నది సుస్పష్టం అవుతుంది. ఇక హిందువుల గురించి అంటారా, ఏముంది, బొట్టు పెట్టుకుంటేనే మనల్ని ఏడిపించిన రోజులు గుర్తున్నాయి కదా. రెండో స్థాయి పౌరులుగా బతకడం హిందువులకి అలవాటే. మరి మోదీ అండ చూసుకుని ట్విట్టర్లో ఫేస్బుక్లో హిందుత్వాన్ని ప్రచారం చేసిన వీరులంతా తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బజరంగ్ దళ్ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాహుల్ గనక ప్రధానమంత్రి అయితే ఈ నిషేధం ఖచ్చితంగా అమలవుతుంది. అంత పెద్ద సంస్థలకే దిక్కులేదు. ఇక చిన్నపాటి ట్విట్టర్ వీరులంతా ఇకపై ఎవరైనా ఇటువంటి పోస్టులు పెట్టారో జైల్లో వేస్తామని కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఒక ప్రకటన చేస్తే చాలు, అందరూ సైలెంట్ అయిపోతారు. హిందువులకు కనీసం బయటైనా ప్రశాంతంగా బతకటానికి వీలుండదు. హిందువులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తీసుకురావాలని చూసిన కమ్యూనల్ వయోలెన్స్ బిల్ను హిందువులు మర్చిపోయినా కాంగ్రెస్ మాత్రం అస్సలు మర్చిపోదు. బిల్లు పేరును కాకపోయినా అందులోని అంశాలని విడివిడిగా పొందుపరిచి మేనిఫెస్టోని రూపొందిస్తోంది. అసలు కమ్యూనల్ వయోలెన్స్ బిల్ అంటే ఏంటో ఓసారి చూద్దాం. దేశంలో ఎక్కడ మైనార్టీలపై దాడి జరిగినా అందుకు మెజార్టీలే బాధ్యత వహించాలి. మొదట మైనార్టీలు దాడి చేసినా హిందువులపైనే కేసు పడుతుంది. వారే కోర్టుకు వెళ్లి తాము నిర్దోషమని నిరూపించుకోవాలి. అంతేకాదు, హిందువులు తమ ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలంటే చుట్టుపక్కల మైనార్టీలకు ఇబ్బంది లేదని వారి దగ్గర సంతకం పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు అభ్యంతరం వ్యక్తం చేసినా శుభకార్యం చేసుకోకూడదు, అంతే. ధిక్కరిస్తే కేసులు, కోర్టులు తప్పనిసరి. రాహుల్ గాంధీ గనక ప్రధానమంత్రి అయితే ఇంతటి దుర్మార్గపు బిల్లు చట్టరూపం దాల్చి హిందువుల మెడపై కత్తిలా వేలాడుతూ ఉంటుంది. ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటే మోదీ ఇంటికి వెళ్ళిపోతారు. గుజరాత్లో తన సొంత ఇంటిలో కాలం గడిపేస్తారు. ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్తో శేష జీవితాన్ని గడుపుతారు. మరీ వైరాగ్యం వస్తే హిమాలయాలకు పయనమవుతారు. 19 ఏళ్లకి హిమాలయాలకు వెళ్లిన వ్యక్తికి 73 ఏళ్ల సమయంలో వెళ్లటం అంత కష్టమేమీ కాదు కదా. ఇక ఇబ్బంది పడేదల్లా హిందువులే. రాహుల్ గాంధీ హయాంలో దేశం రాతి యుగానికి పయనమైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.